Dear children of God, manifestation of the Holy Spirit is true. Especially, I like to prove gift of prophecy is true. They are the moments when I stand in wow of the power of working of the gifts of the Holy Spirit. A few weeks ago, a sister attended a prayer meeting in Vijayawada. The Lord spoke through prophecy, do not be afraid, directly addressing the very fears that she carried in her heart. What amazed me most was accuracy of God's revelation. The Lord mentioned her husband's name, revealing that he had two names but was commonly called Rav. రావని రెండు పేర్లు ఉన్నాయి. లాస్ట్ రావు అనే ఒక పేరు నాకు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. నీ భర్త, థ్యాంక్ యూ లార్డ్, తన భర్త పేరు రావు. ఎక్కువ మంది థ్యాంక్ యూ లార్డ్ రావు అని పిలుస్తారు. ఆయన సంపూర్ణంగా ప్రభు పాటలో నడవబోతున్నాడు. నువ్వు ఆ అద్భుతాన్ని చూడబోతున్నావు. ఆ బిడ్డ కోసం కూడా నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తావు. నీ భర్త శ్రీగా రావు రక్షణ పొంది మారు మనసు ఇంకా ప్రభుల లోతుకు అడుగు పెట్టడం చూస్తావు. ఇదే దాగించకుని మందిరంలో గొప్ప సాక్షి చెప్పబోతున్నాడు ఆయన. అమ్మా, ఎప్పుడైనా మీ భర్త పేరు కానీ ఈ విషయాలు నాతో పర్సనల్ గా షేర్ చేశారా? మరి ఇవన్నీ ఎవరు బయలుపరుస్తున్నారు? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవపరచండి. హల్లెలూయా. Then he spoke of someone sick at home, whom she was caring for. Expected it was her mother-in-law. మీ ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అనారోగ్యంతో, కాళ్ళ చేతులు భయంకరమైన బాధ, నొప్పి, అనారోగ్యంతో బలహీనతో ఉండదని చూస్తున్నాను. వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే దేవుని శక్తి ఆ బిడ్డను కూడా తాకడం చూస్తున్నాను. బిడ్డ ఇద్దరిని తాకుతుంది. ఇప్పుడే దేవుడు ఆ బిడ్డను మోకాళ్ళ ఈ నడుములో ఉన్న బాధను ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఇద్దరిని దేవుడు స్వస్థపరిచి సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాను మాట్లాడుతున్నాడు. God continued to reveal more her church pastor's name, her neighbor's name. ఒక దేవజనుడు ఉన్నాడు మీకు. ఆ దేవజనుడు పేరు పాస్టర్ డేవిడ్. అతను కూడా ఈ పాప విషయంలో భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన వృధా కాలేదు. మీ ఇంటి పక్కన సత్యవదని ఒక సహోదరి ఉన్నారు. ఆమె కూడా దేవుడు అద్భుతం జరుగుతుంది. ఆమెను కూడా దేవుడు సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ మాటను ఆమెకి తెలియపరిచినప్పుడు థ్యాంక్ యూ లార్డ్. తన కూడా ఇంకా ప్రభువులో బలపరచబడబోతుంది. ఆమెకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. బిడ్డ ఆమె కూడా దేవుడు విడుదలైపోతున్నాడని మాట్లాడుతున్నాడు. కొట్టండి, గట్టిగా చెప్పండి, బలపరచండి. హల్లెలూయా. And even details about her own daughter who struggled with her sight, yet God gave comfort through her son. వాస్తవానికి రాని రాని కంటి చూపు తగ్గుతూ వస్తున్నాయి. రెటినాల ప్రాబ్లం, కంటికి వచ్చే నరాలు దెబ్బతిన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆపరేషన్ చేసినా కూడా కొంచెమే చూపు వస్తాయి, పూర్తిగా రాదని డాక్టర్లు చెప్పారు. అవునమ్మా? అవును డాడీ. మీరు ఈ విషయంలో కృంగిపోతా ఉన్నారు, కలవరపడతా ఉన్నారు. పుట్టినప్పుడు రెండు కళ్ళు ఉంది. ఈ దెబ్బ వలన రాని రాని ఒక కళ్ళు అయితే కంప్లీట్గా మూసుకొని పోయింది. ఈ విషయంలో నువ్వు బాధపడుతున్నావు.
మీ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు చూసినా మీటింగ్ అని పోతున్నావు, కానీ నీ బిడ్డకి ఏమైనా మేలు జరిగిందా, స్వస్థత జరిగిందా అని నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, తర్వాత బయట వాళ్ళు, పొరుగు వాళ్ళందరూ అడుగుతున్నారు. దాన్ని బట్టి నీ హృదయంలో కలవరపడుతున్నావు. అవును డాడీ. భయపడబాకు. ఈమె గుడ్డిదిగా పుట్టడానికి ఈమె చేసిన పాపమా, ఈయన తల్లిదండ్రులు చేసిన పాపమా అని యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు, ఇది ఎవరు చేసిన పాపం కాదు, దేవుని మహిమార్థమై ఇలాగ జరిగింది, ఇలా అని ప్రభు చెప్పినట్టుగా దేవుని యొక్క ఆత్మ కార్యం నీ బిడ్డలలో జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. But before she came to the meeting, at home she prayed deeply. She had wept before God, asking Him to call her by name and speak to her personally. ఈరోజు ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకుని డాడీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాలనేసి నేను ప్రేయర్ చేసుకుని కన్నీరు గార్చి, నా కుమార్తె గురించి ఒక్క మాటను చెప్పు ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా కాదు, డాడీ నన్ను పిలవాలి, ఇక్కడ నుంచోబెట్టి నాకు చెప్పాలి నువ్వు అనేసి నేను ప్రేయర్ చేసుకుని వచ్చాను. దేవుడు అద్భుత రీతిగా నిజంగా కూడా దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఎన్ననుకున్నా నాకు అనవసరం, నేను దేవుడిలోనే, నేను చనిపోయేంత వరకు దేవుడిని అయితే విడిచిపెట్టను. నీ విశ్వాసం గొప్పదమ్మా, నిజంగానే నీ విశ్వాసం గొప్ప. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. And in that very meeting, God fulfilled her request, desires. I called her by name and spoke with her for 15 minutes. ఇక్కడ ఒక తల్లి ఉంది, తన కూతురు కోసం ప్రత్యేకంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. నీ కూతురుకు కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అది ఎప్పుడో నుండి స్వస్థత జరగాల్సింది. థ్యాంక్ యూ లార్డ్, డాక్టర్ ద్వారా బాగుపడలేదు. థ్యాంక్ యూ లార్డ్, దేవుడు ఇప్పుడైనా నా కూతురు జ్ఞాపకం చేస్తాడా అని ఎంతో ఆతృతతో కన్నీళ్లతో ఇక్కడికి వచ్చా బిడ్డ. కంటి చూపు థ్యాంక్ యూ లార్డ్ మగ్గిపోయి ఉంది, కళ్ళు సరిగా కనపడట్లేదు. థ్యాంక్ యూ లార్డ్, రాని చూపు థ్యాంక్ యూ తగ్గిపోతా వస్తా ఉంది. ఈ విషయంలో నువ్వు బాధపడుతున్నావు. ఎవరా సహోదరి, జస్ట్ నీ చేతులు పైకెత్తు. దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి, నీకు దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. Truly, our God sees, hears, and knowing everything. His love is personal. And His Spirit continues to move powerfully among us. Now, the Spirit of the Lord says, I will do the great miracle. This is a time for your restoration. I will restore everything and I will give the double portion according to Zechariah chapter 9 verse 12. May the Lord bless you in Jesus' name. Amen. Amen and amen.